వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని సంచలనం తెరపైకి వచ్చింది. వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయిన కీలక నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టడానికి రెడీ అయ్యారు. మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్న ఆ సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఆ కొత్త పార్టీ ఎవరి కొంప ముంచబోతుంది? ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేయబోతున్న ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై సరికొత్త నాందికి తెరలేచింది. వైసీపీలో అత్యంత కీలక చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సొంత కుంపటి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇప్పుడు పూర్తిగా రాజకీయ పునరాగమానికి పావులు కదుపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత తలెత్తిన పరిణామాలు, అంతర్గత కుమ్ములాట కారణంగా ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒక దశలో తాను రాజకీయాల నుంచే శాశ్వతంగా నిష్క్రమిస్తానని, ఇకపై పూర్తిగా వ్యవసాయ రంగంపైనే దృష్టి పెడతానని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే కాలం మారుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు కూడా శరవేగంగా మారిపోతాయి. నిష్క్రమణ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఆయన తన మనస్సును మార్చుకున్నట్లు స్పష్టమవుతుంది. తెర వెనుక జరుగుతున్న పరిణామాలు, అనుచరుల ఒత్తిడి నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడికి ఆశయాలు ఉండటం సహజమే, కానీ సరైన సమయం, సరైన నిర్ణయం తీసుకోవడమే అసలైన రాజకీయ చతురత అంటారు. ఈ కొత్త రాజకీయ వేదిక పేరును భారత్ జన వికాస్ గా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ధోరణులకు పూర్తిగా భిన్నంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఈ పార్టీని తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలోనే ఈ పార్టీని అధికారికంగా లాంచ్ చేయాలని ముహూర్తం నిశ్చయించుకున్నారు. సరిగ్గా స్వతంత్ర దినోత్సవ వేడుకల రోజైన ఆగస్టు 15వ తేదీన ఈ పార్టీకి సంబంధించిన విధి విధానాలను ఆయన ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. మహిళలు, రైతులు, యువత సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ కొత్త పార్టీ ముందుకు సాగుతుంది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆయన స్నేహితుల ద్వారా సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ పనినైనా ఆరంభంలోనే సరిగ్గా ప్రారంభించాలి, కానీ పునాదులు గట్టిగా ఉంటేనే భవనం దృఢంగా నిలబడుతుంది. ఈ కొత్త పార్టీ ఏర్పాటు వెనుక కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలపై గట్టి పట్టున్న మరికొందరు ముఖ్యమైన నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తెర వెనుక జరుగుతున్న ఈ యంత్రాంగం త్వరలోనే బహిరంగ రూపం దాల్చనుంది. పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి యువతను, మహిళలను పెద్ద ఎత్తున సమీకరించి తన సత్తా చాటాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అయితే ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైసీపీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడుతుందనే ఆశయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతున్నారంటే ఆ పార్టీకి పడాల్సిన ఓట్లే ఎక్కువ చీలే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. పుట్టకముందే గాలివాటంగా భావించే ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఏ పార్టీకి నష్టం తెస్తుందనే ఆసక్తికరంగా మారింది. శత్రువు మిత్రుడు అన్నట్లుగా ఈ మూడో ప్రత్యామ్నాయ వేదిక ఎవరి వ్యూహాలకు తూట్లు పడేస్తుందో కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని, శాశ్వత మిత్రువులు గాని ఉండరన్న సత్యం మరోసారి నిరూపితం కానుంది. కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం దగ్గర పడుతూ ఉండటంతో సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యానాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు గురించి, కొత్త పార్టీ విధి విధానాల గురించి స్పష్టమైన ప్రకటన చేస్తానని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఒకవైపు ఈడీ సోదాలు, మరోవైపు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే ఆయన తన రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయన ఇప్పటికే సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఒంటరిగా ఈ సాహసం చేస్తున్నారా, లేక ఆయన వెనుక ఏ శక్తి అయినా ఉందా అనే కోణంలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాలం ఎవరికోసమూ ఆగదు. అలాగే రాజకీయ సమీకరణాలు కూడా నిత్యం మారుతూనే ఉంటాయి. నాయకుల మధ్య జరిగే తెర వెనుక యంత్రాంగాలు ఒకసారిగా బయటపడినప్పుడు ప్రజలకు అసలు నిజాలు తెలుస్తాయి. నూతన పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే మరో వారం రోజులు వేచి చూడక తప్పదు.
సాయిరెడ్డి రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, ఆయన తీసుకున్న యూటర్న్లు ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉండి పార్టీలో నెంబర్ 2 స్థానం వెలగబెట్టిన వ్యక్తి ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నించడం గమనార్హం. అనుభవజ్ఞుడైన ఒక సీనియర్ నేత పార్టీ వీడి కొత్త కుంపటి పెట్టడం వల్ల వైసీపీకి కొంత నష్టం జరిగే అవకాశం లేకపోదనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ కొత్త పార్టీలో చేరే ఆ ముఖ్యమైన నేతలు ఎవరనేది ఇప్పుడు అసలు సిసలు సస్పెన్స్ గా మారింది. తెర వెనుక ఎవరున్నా ముందుండి నడిపించే నాయకుడి సామర్థ్యంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాలం తీరే తీరును బట్టి నాయకుల అడుగులు మారుతూ ఉంటాయి. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటం ఒక ఎత్తైతే రాజకీయ మనుగడ కోసం వ్యూహాలు రచించడం మరో ఎత్తు. ఈ రెండు అంశాలను సమన్వయపరచడంలోనే నాయకుడి సమర్థత నిరూపితమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహంపై ఇప్పుడు సార్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమి మరియు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో ఈ నూతన రాజకీయ వేదిక ఎవరికి లాభం చేకూరుస్తుందనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే సత్తా ఈ పరిణామానికి ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయనకు మద్దతు ఇస్తున్న ఆ రహస్య నేతలు ఎవరనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాజకీయ పక్షాల అడుగులను నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలు ఈ కొత్త పార్టీ ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి రాకతో ఏపీ రాజకీయ యావనికపై సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పార్టీ ద్వారా ఆయన వేసే ప్రతి అడుగు భవిష్యత్తు రాజకీయాలపై బలమైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈ పరిణామం ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెడుతుందనేది త్వరలోనే తెలియనుంది. ప్రజల నాడిని పట్టుకుని ఆయన సాగించే ఈ ప్రయాణం ఏ గమ్యానికి చేరుతుందో వేచి చూడాలి. రాబోయే వారంలో రానున్న అధికారిక ప్రకటనతో ఈ ఉత్కంఠ తెరపడనుంది.